ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు MadhuSirisWorld. సబ్బాక్షితో పకోడీ చేసుకుందాం మంచిగా టేస్టీగా. అండ్ ఇంతకుముందే ఎవరైనా తిన్న వాళ్ళైతే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సబ్బాక్షితో కూరలే కాదు స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ సబ్బాక్షి స్మెల్ పడని వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ స్నాక్. మనకి మంచిగా టేస్ట్ చేయడానికి, తినడానికి కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ముందైతే రెసిపీ చెప్పేస్తాను. ముందుగా ఒక బౌల్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా కొంచెం పొడి పొడి చేసుకోవాలి ఆనియన్స్ని. సో మనకి ఆ వాటర్ అంతా బయటకు వస్తాయి. అండ్ చిన్న కట్ చేసి పెట్టుకున్న సబ్బాక్షి అండ్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు, మెయిన్ అల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం మనకి పకోడీలో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం వామ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ఫుడ్ ఏదైనా చేసుకునేటప్పుడు కొంచెం వామ్ ఆర్ జీలకర్ర యాడ్ చేసుకుంటే మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని వితౌట్ వాటర్ కొంచెం మిక్స్ చేసేస్తే మనకి ఆ వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. సో మనం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. వితౌట్ వాటరే శనగపిండిని యాడ్ చేసేసుకొని ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. మనకి ఆనియన్ పకోడీకి శనగపిండి ఎలా యాడ్ చేస్తామో అలానే మీరికి అందాజు తెలుస్తుంది అని అనుకునే వాళ్ళు ఒకేసారి యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చూసి యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి సబ్బాక్షిలో ఉండే వాటర్ కూడా రిలీజ్ అవుతానే ఉంటుంది. సో ఎక్కువ మనకి లిక్విడ్ లాగా అయిపోకూడదు కదా, అందుకే నేను ఇక్కడ మళ్ళీ చూసి యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ కొంచెం డ్రై అయ్యేదని కొంచెం వాటర్ జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసుకుంటే చాలు. మనకి శనగపిండి అనేది మొత్తం అంతా కూడా పట్టాలి కదా, అందుకే ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మా మమ్మీ ఇక్కడ పకోడీ వేస్తామని చూడండి. చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్లీ యూ లవ్ దిస్ రెసిపీ అని అంటాను నేనైతే. స్నాక్స్ బెస్ట్ స్నాక్. అండ్ ఎవరికైనా సబ్బాక్షి స్మెల్ కానీ మేము తినము అని అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు MadhuSirisWorld. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్.